సహోదరులు, మనం సమాజంలో క్రైస్తవులుగా కనిపిస్తున్నప్పుడు క్రీస్తును మనం కనపరచాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. క్రైస్తవులుగా క్రీస్తును కలిగి ఉన్నవారిగా క్రీస్తు యొక్క గుణలక్షణములను మనం పేతురు రాసిన పత్రికలో మనం చూసాం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడట? ఆయన గుణ అతిశయములను లోకమునకు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన రాజవంశమును, యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలము. మనం ఈ లోకంలో క్రైస్తవులు ఏం చేయాలి? క్రీస్తు యొక్క గుణములను, క్రీస్తు ప్రేమను, క్రీస్తు క్షమను, క్రీస్తు దయను, క్రీస్తు దయాలుత్వమును, క్రీస్తు యొక్క మంచితనమును, క్రీస్తు యొక్క అద్భుతమైన ఆత్మఫలమును మన ఈ లోకంలో కనపరచాలి.